అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి చాలామందికి అయితే ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పడం జరిగింది. డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, అలాగే ఈ డబ్బులు అనేవి ఈ నెల పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ నెల పెన్షన్కి సంబంధించి, అలాగే మీకు డిసెంబర్ నెల పెన్షన్కి ఎవరైతే డబ్బులు అనేవి పడలేదో దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ వీడియోలను అయితే మీకైతే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఏవైతే మిస్ అయినా, ఏదైతే మీకు పెన్షన్ డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానే అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఏదైతే ఇప్పుడు మనకు నవంబర్లో ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో డిసెంబర్లోనైతే పడడం జరిగిందన్నమాట. అలాగే మీకు డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో జనవరి చివరి తేదీలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడతాయి. చాలామంది అయితే పెన్షన్దారులు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, ప్రభుత్వం అనేది పెన్షన్ డబ్బులు అనేవి డిసెంబర్ నెలకు పెన్షన్ డబ్బులకు సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసిందా, చాలామంది ఏమైనా అప్డేట్స్ అయితే చెప్పండి అని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అప్డేట్స్ అంటే ఏం లేవండి, మనకు ఏదైతే ఇప్పుడు నవంబర్ నెల, ఆగస్ట్, అలాగే మనకు పేన నెల ఏదైతే అంతే పేన నెల వెనుక ఏవైతే ఉన్నాయో ఆగస్ట్ నెల, అలాగే సెప్టెంబర్ నెల, అక్టోబర్, ఇవి ఏవైతే నెలలు ఉన్నాయో ఆ నెలకు సంబంధించి చూసుకున్నట్టయితే అక్టోబర్ నెల పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే అక్టోబర్లో పడలేదన్నమాట, నవంబర్లో పడుతుంది. అలాగే మనకు డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ నెల పెన్షన్ అనేది జనవరి చివరి తేదీలో ఎవరికైతే పడలేదో వాళ్ళకే ఈ ముఖ్య గమనిక అన్నమాట. మీకు పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పెంపు చేస్తున్నారు, దానిపై ఏమైనా పూర్తి ఏమైనా సమాచారం వచ్చిందని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఏదైతే 4016 రూపాయలు, అలాగే 6000 రూపాయలు దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకు ఇది దీనికి సంబంధించి నవంబర్ డిసెంబర్ నెలల్లోనే మనకైతే ప్రభుత్వం అయితే అఫీషియల్ అని అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పటి వరకు కూడా అంటే ఈ జనవరి నెల అయితే రావచ్చిందన్నమాట. ఇప్పటి వరకు కూడా మనకు ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, వీడియోని అయితే లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నట్లయితే మీకు మీకు ఏదైతే క్లారిఫై, ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలియని, ఏదైతే ఆసరా పెన్షన్ కానివ్వచ్చు, అలాగే మీకు ఏదైతే స్కీమ్స్ తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ని అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ అయితే అందరూ అయితే ఆల్లో పెట్టుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.